అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ములుగు జిల్లా మేడారంలో పోలీసులు భారీ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. వరంగల్ నుండి వచ్చే భక్తులు ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అయితే తాడ్వాయి మీదుగా వెళ్లే వాహనాలకు మాత్రం నో ఎంట్రీ ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల మీదుగా వరంగల్ చేరుకోవాలని సూచించారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఇవాళ రేపు మేడారంలో డ్రోన్ కెమెరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగరవేస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేకర్ సుధీర్ రామ్నాథ్ హెచ్చరించారు. సీఎం పర్యటన సజావుగా సాగేలా భక్తులు మరియు స్థానికులు సహకరించాలని కోరారు. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనానికి భారీగా తరలి వెళ్తున్నారు. అయితే ఈ ఉత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 14 మందితో కూడిన కమిటీని ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయ శాఖ డైరెక్టర్ హరీష్ జారీ చేశారు. ఈ కమిటీలో 13 మంది మహిళలకు అవకాశం కల్పించారు. సభ్యులుగా ఎర్పా సుకన్య, గిగురు భాగ్య, మైపతి రచన, సుధీరెడ్డి జయమ్మ, పాయం రమణ, పుల్జం పుష్పలిత, గుంటూజు పావని, పోడిం రాణి, జనగాం గంగాలక్ష్మి, భూక్య వసంత, ఇజిగిరి మమద, గంటమూరి భాగ్యలక్ష్మి, చింతా చంద్రావతి నియామకం చేశారు. సిద్ధపోయిన జగ్గారావును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియమించబడిన ఉత్సవ కమిటీ సభ్యులు ఈ నెల 28 నుంచి 31 వరకు పదవిలో ఉంటాయి. అండ్ జాతర ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తారు.